అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్. మన దేశవ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ కూడా ప్రధాని మోదీ గారు నిన్నటి రోజున డబ్బులు అయితే విడుదల చేశారు. ఇక 2000 రూపాయలు అయితే డబ్బులు అయితే పడుతూ ఉన్నాయి. మరి ఈరోజు కొన్ని జిల్లాల వారికి డబ్బులు అయితే వేస్తూ ఉన్నారు. ప్రస్తుతానికి వారికి కూడా డబ్బులు అయితే పడుతూ ఉన్నాయన్నమాట ఈ పిఎం కిసాన్కి సంబంధించి. మరి ఈ యొక్క డబ్బులు ఇంకా పడని వారు ఏం చేయాలి? ఈ పిఎం కిసాన్ డబ్బులు ఎన్ని రోజుల పాటు కూడా జమ అవడం జరుగుతుంది? మరి రైతులు ఏం చేస్తే ఈ యొక్క డబ్బులు అనేది తొందరగా అకౌంట్లోకి వస్తాయి అనే విషయాలన్నీ కూడా మనం తెలుసుకుందాం. ముఖ్యంగా దేశవ్యాప్తంగా అలాగే మన 2 తెలుగు రాష్ట్రాల్లో ఉన్న రైతులకు మేలు జరిగే విధంగా కూడా మన ప్రధాని మోదీ గారు పిఎం కిసాన్ డబ్బులను అయితే విడుదల చేశారు. మరి పిఎం కిసాన్ కింద ఎవరికి డబ్బులు వస్తున్నాయి, ఎవరికి డబ్బులు రావు, ఏం చేస్తే ఈ డబ్బులు వస్తాయనే విషయాలన్నీ కూడా మనం తెలుసుకుందాం. దయచేసి ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ముందుగా వీడియోను ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా మీరు చివరి వరకు చూడండి. మీరు ఎప్పుడైతే వీడియోను లాస్ట్ వరకు చూస్తారో అప్పుడే మీకు సమాచారం అనేది తెలుస్తుంది. తప్పకుండా లాస్ట్ వరకు చూడండి. ఇక వీడియోను లాస్ట్ వరకు చూడటమే కాకుండా వీడియో కింద మనకు లైక్ బటన్ ఉంది, తప్పకుండా లైక్ చేసేయండి. అలాగే పక్కనే షేర్ బటన్ ఉంది, ఆ షేర్ బటన్ పై నొక్కి మీ బంధువులకు స్నేహితులకు ఈ వీడియో లింక్ అనేది మీరు షేర్ చేసేయండి. వారు కూడా మీతో పాటు ఇన్ఫర్మేషన్ తెలుసుకుంటారు. తప్పకుండా వీడియోను లైక్ చేసి షేర్ చేయండి. అంతేకాకుండా ఇలాంటి అప్డేట్స్ అన్నీ కూడా మీరు ఎప్పటికప్పుడు మిస్ అవ్వకుండా మీ ఫోన్లోనే ఉచితంగా తెలుసుకోవాలనుకుంటే వీడియో కింద మనకు సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంది, తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ అయిన వెంటనే గంట వస్తుంది. ఆ గంట పైన నొక్కితే మళ్ళీ కింద ఆల్ అనే గంట వస్తుంది. ఆ గంట పైన కూడా నొక్కితేనే ప్రతి అప్డేట్ను కూడా మీరు మిస్ అవ్వకుండా తెలుసుకోవచ్చు. తప్పకుండా వీడియోను లైక్ చేసి షేర్ చేయడం మర్చిపోవద్దు. అలాగే సబ్స్క్రైబ్ చేసుకుని గంట పైన కూడా నొక్కి మరింత సమాచారాన్ని మీ ఫోన్లోనే మీరు ఉచితంగా తెలుసుకోండి. ఇక దేశవ్యాప్తంగా నిన్నటి రోజున మన ప్రధాని మోదీ గారు పిఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకానికి సంబంధించినటువంటి 19వ విడత నిధులను విడుదల చేశారు. ఇక ఈ 19వ విడత కింద ఒక్కొక్క రైతుకు కూడా ఆయన 2000 రూపాయలను అయితే విడుదల చేశారు. మరి 2000 రూపాయలు నిన్నటి నుంచి కూడా మన తెలంగాణ ఉన్నటువంటి రైతులకు కానీ ఏపీలో ఉన్నటువంటి రైతులకు కానీ మనకు డబ్బులు అయితే పడుతూ ఉన్నాయన్నమాట. ముఖ్యంగా ఎవరికి తొందరగా ఈ డబ్బులు జమ అవుతున్నాయి అనేది కనుక మనం చూస్తే ఎవరైతే ఈకేవైసీ చేసుకున్నారో, ఎవరైతే ఎన్పిసిఐ లింక్ అనేది చేసుకున్నారో వారికైతే డబ్బులు తొందరగా పడుతూ ఉన్నాయి. మీరు ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. ఈ మరొకసారి గుర్తు చేస్తున్నా, మీకు ఎవరైతే ఈకేవైసీ అంటే మనకు పిఎం కిసాన్కి సంబంధించి ఈకేవైసీ చేసుకుని ఉండాలి. ఈ పిఎం కిసాన్కి సంబంధించి ఈకేవైసీ ఎలా చేసుకోవాలనేది నేను చాలాసార్లు చెప్పాను. మరొకసారి మీకు చెప్తాను. ఎందుకంటే ఇప్పుడు ప్రస్తుతానికి పిఎం కిసాన్ డబ్బులు పడుతున్నాయి. ఒకవేళ మీకు కనుక ఏదైనా పిఎం కిసాన్ డబ్బులు పడకపోతే మీరు ఈ పిఎం కిసాన్ ద్వారా డబ్బులు అయితే తీసుకోవచ్చు అనమాట. కాబట్టి మీరు ఏం చేస్తారంటే నేరుగా మీ యొక్క ఆధార్ కార్డుకు లింక్ అయినటువంటి ఫోన్ నెంబర్ తీసుకుని మీ సేవా కేంద్రానికి వెళ్ళండి. మీ సేవా కేంద్రానికి వెళ్ళి మీ సేవా కేంద్రంలో మీరు వేలిముద్ర అనేది వేసి ఈకేవైసీ పూర్తి చేసుకోవచ్చు. ఇదొక మార్గము. ఒకవేళ మా వల్ల అలా కాదు, మేము ఇలా చేసుకోలేము, మాకు వేరే మార్గం ఏదైనా ఉంటే చెప్పండి అంటే మీరు కనుక తెలిసిన వాళ్ళు, చదువుకున్న వాళ్ళైతే నేరుగా మీరు అందరూ కూడా ఫోన్ యూస్ చేస్తున్నారు. ఇప్పుడు మీ ఫోన్లో మీరు pmkisan.gov.in అనే వెబ్సైట్లోకి వెళ్ళండి. అక్కడ వెబ్సైట్లోకి వెళ్ళిన వెంటనే మీకు ఈకేవైసీ ఆప్షన్ వస్తుంది. ఈ ఈకేవైసీ ఆప్షన్ ద్వారా మనకు ప్రతి ఒక్క రైతుకు కూడా మీరు ఈ పిఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకానికి సంబంధించినటువంటి నిధులైతే ఈకేవైసీ కనుక పూర్తి చేసుకుంటేనే పడతాయి. కాబట్టి అక్కడ పిఎం కిసాన్ ఈకేవైసీ ఆప్షన్ ఉంటుంది. ఆ ఈకేవైసీ ఆప్షన్ పైన క్లిక్ చేసి మీ ఫోన్ నెంబర్ ఎంటర్ చేసి దానికి వచ్చేటువంటి ఓటీపీ ద్వారా మీరు ఇంట్లో కూర్చునే ఈకేవైసీ అనేది కంప్లీట్ చేసేయచ్చు అనమాట. ఒకసారి మీరు ఈ విషయాన్ని గుర్తుపెట్టుకొని ఈకేవైసీ అనేది చేసుకోండి. మీరు ఈకేవైసీ చేసుకుంటే మీ అర్హతలను బట్టి మీకు కంప్లీట్ అయిపోతుంది అనమాట. తర్వాత మీరు అప్లై చేసుకోవచ్చు, మీకు ఎటువంటి ఇబ్బంది లేదు. ఒకవేళ ఇంకా మీరు పిఎం కిసాన్కి అప్లై చేసుకోకుండా ఉంటే మీరు ఏం చేస్తారంటే తప్పకుండా మీరు ఈ పిఎం కిసాన్కి అప్లై చేసుకోవాలి. పిఎం కిసాన్కి అప్లై చేసుకుంటేనే మీకు డబ్బులు వస్తాయి. కాబట్టి మీరు ఏం చేస్తారంటే మీ పట్టాదారు పాస్ పుస్తకం జిరాక్స్, ఆధార్ కార్డు జిరాక్స్తో మీరు ఈ పిఎం కిసాన్ పథకానికి అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. ముఖ్యంగా పిఎం కిసాన్కు మీరు అప్లై చేసుకోవాలంటే మీకు ఫోన్ నెంబర్ అనేది తప్పనిసరి అనమాట. ఫోన్ నెంబర్ అనేది తప్పనిసరిగా ఉండాలి. అది కూడా ఆధార్ కార్డుకు లింక్ అయినటువంటి ఫోన్ నెంబరే ఉండాలి. ఇలా ఎవరైతే చేసుకుంటారో వారికి మాత్రమే ఈ యొక్క డబ్బులు అనేది వచ్చేయడం జరుగుతుంది. కాబట్టి మీరు గుర్తుపెట్టుకోండి, ఈ పిఎం కిసాన్కి సంబంధించి మనకు డబ్బులు అయితే వస్తూ ఉన్నాయి. కాబట్టి ప్రతి రైతుకు కూడా మనకు
ఈ యొక్క డబ్బులు అయితే పడుతూ ఉన్నాయి కాబట్టి మీరు ఇబ్బంది అయితే లేదన్నమాట. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ పిఎం కిసాన్కి సంబంధించినటువంటి డబ్బులు అయితే తీసుకోండి. మీకు అమౌంట్ అనేది రాబోతుంది. ప్రతి ఒక్క రైతుకు కూడా మనకు ఈ యొక్క డబ్బులు అనేది వస్తాయన్నమాట. అర్హత ఉంటే చాలు. అర్హతను ప్రామాణికంగా తీసుకొని మన ప్రధాని మోదీ గారు ఈ యొక్క డబ్బులు అయితే విడుదల చేస్తున్నారు. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మీరు ఈకేవైసీ అనేది పూర్తి చేసుకోండి. ఈకేవైసీ ఎవరైతే పూర్తి చేసుకుంటారో వారికి మాత్రమే మనకు డబ్బులు అయితే వస్తాయన్నమాట. కాబట్టి ఈకేవైసీ మీరు తప్పనిసరిగా చేసుకోవాలి. ఈకేవైసీ చేసుకున్నటువంటి వారికి మాత్రమే యొక్క అమౌంట్ అనేది వస్తుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈకేవైసీ అనేది కంప్లీట్ చేసుకోండి. ఈకేవైసీ చేసుకున్న వారికి డబ్బులు వస్తాయి. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా రైతులు మీరు ఇలా చేసుకుంటేనే మీకు డబ్బులు అయితే వస్తాయి. కాబట్టి మీరు రైతులు ఖచ్చితంగా ఇలా చేసుకోవాలి. ఇలా చేసుకున్నటువంటి వారికి మాత్రమే ఈ యొక్క నిధులు అనేటివి విడుదలవుతూ ఉన్నాయి. మరి ఈ డబ్బులు మీకు వస్తాయా రావా అనేది మీరు చెక్ చేసుకోవచ్చు. కాబట్టి ప్రతి రైతు కూడా ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకొని ఒక పథకాల ద్వారా మీకు డబ్బులు వేయడానికి ప్రభుత్వం అయితే సిద్ధంగా ఉంది. కాబట్టి మీకు డబ్బులు అయితే వచ్చేస్తాయి. ప్రతి ఒక్కరు కూడా ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకొని ఈ యొక్క డబ్బులు అయితే మీరు తీసుకోండి. కాబట్టి ప్రతి ఒక్కరికి కూడా మనకు ఈ యొక్క డబ్బులు అనేది రాబోతూ ఉన్నాయి. ఎవరైతే మనకు రైతులు ఉంటారో వారందరికీ కూడా మనకు ఈ యొక్క డబ్బులు అనేది విడుదల చేస్తూ కూడా ఆదేశాలు అయితే జారీ చేయబోతుంది ఏపీ రాష్ట్ర ప్రభుత్వం. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ విషయాలను దృష్టిలో పెట్టుకొని మీరు యొక్క పథకాల ద్వారా మీరు లబ్ధి అయితే పొందండి. మీకు డబ్బులు అయితే రాబోతూ ఉన్నాయి. ఇక ప్రధాని మోదీ గారు నిన్నటి రోజున మనకు విడుదల చేయడం జరిగింది. ఇక ఈ విడుదల చేసినట్లుగానే మనకు డబ్బులు అనేది రాబోతూ ఉన్నాయి. మరి ప్రతి ఒక్కరికి కూడా మనకు ఈ డబ్బుల విడుదలలో ప్రభుత్వం అయితే సిద్ధంగా ఉంది. కాబట్టి మీకు అమౌంట్ అనేది విడుదల చేయబోతుంది ఏపీ ప్రభుత్వం. అలాగే కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే డబ్బులు పిఎం కిసాన్ విడుదల చేసింది. ప్రతి రైతుకు కూడా మనకు అర్హత ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా మనకు డబ్బులు అయితే రాబోతూ ఉన్నాయి. మరి డబ్బుల విడుదలలో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి వారందరికీ కూడా తప్పకుండా ఈ యొక్క నిధులైతే మనకు జమ చేస్తున్నట్లు కూడా ఆదేశాలు అయితే జారీ చేసింది. కాబట్టి ప్రతి రైతు కూడా ఈ విషయాన్ని గుర్తించి ఈ యొక్క పథకాల ద్వారా మీరు లబ్ధి అయితే పొందండి. మీకు డబ్బులు అయితే రాబోతున్నాయి. పిఎం కిసాన్కి సంబంధించి ఈరోజు కొన్ని జిల్లాల వారికి డబ్బులు అయితే వేస్తున్నారు. మరి కొన్ని జిల్లాల వారికి డబ్బులు అయితే వేయాల్సింది. రోజుకు కొన్ని జిల్లాలకు చొప్పున ఈ నెల చివరి వరకు కూడా మీకు పిఎం కిసాన్కి సంబంధించిన 19వ విడత డబ్బులు అయితే పడుతూ ఉంటాయి. రోజుకు 2,000 రూపాయల చొప్పున కొంతమంది రైతులకు జమ చేస్తూ ఉంటారు. ఒకసారి మీరు చెక్ చేసుకుని పిఎం కిసాన్ 19వ విడత డబ్బులను అయితే తీసుకోండి. మీకు ఎప్పటికప్పుడు డబ్బుల విడుదలకు ప్రభుత్వం అయితే సిద్ధంగా ఉంది. కాబట్టి మీకు ఎటువంటి ఇబ్బంది లేదు. ఈ పథకాల ద్వారా మీకు పిఎం కిసాన్ ద్వారా ముఖ్యంగా ఈకేవైసీ మరియు ఎన్పిసిఐ లింక్ చేసుకున్నటువంటి ప్రతి రైతుకు కూడా యొక్క డబ్బులు అనేది వస్తుంది. ప్రతి రైతు కూడా గుర్తుపెట్టుకొని ఈ పిఎం కిసాన్ డబ్బులు అయితే తీసుకోండి. ఇక దేశవ్యాప్తంగా అలాగే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ కూడా ప్రధాని మోదీ గారు ఈ విధంగా ఈ పిఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకానికి సంబంధించిన డబ్బులను అయితే విడుదల చేస్తూ కూడా ఆయన ఆదేశాలు జారీ చేశారు. ఇక ప్రతి రైతు కూడా ఖచ్చితంగా ఇలా చేసి డబ్బులు అయితే తీసుకోండి. మీకు ఎప్పటికప్పుడు డబ్బులు అయితే వస్తూ ఉంటాయి. ప్రతి రైతుకు కూడా డబ్బుల విడుదలకు కేంద్ర ప్రభుత్వం సిద్ధంగా ఉంది. కాబట్టి రైతులు గుర్తుపెట్టుకుని యొక్క డబ్బులను అయితే తీసుకోండి. ఇంకా ఎవరైనా ఈకేవైసీ చేసుకోకుండా ఉంటే వెంటనే ఈకేవైసీ చేసుకోండి. ఈకేవైసీ చేసుకున్న వారికి ఈ ఎన్పిసిఐ లింక్ అనేది కూడా చేసుకుంటే మీకు డబ్బులు అయితే వచ్చేస్తాయి. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఇలా చేసుకుని డబ్బులు అయితే తీసుకోండి. ఇదే అప్డేటు. వీడియోను లైక్ చేయండి, షేర్ చేయండి. మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన నొక్కి ప్రతి అప్డేట్ను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో అయితే తెలుసుకోండి.